హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు బెలూమ్ కేవ్స్కి వచ్చాం. మేము మా తాతయ్య, మా చెల్లి, మా అత్త అందరం వచ్చేసి బెలూమ్ కేవ్స్కి వచ్చాం. ఇది బెలూమ్ కేవ్స్ అనమాట. ఇలా చక్కగా వెళ్ళి నిదానంగా బెలూమ్ కేవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇన్ వరల్డ్ సెకండ్ కేవ్స్ వచ్చేసి బెలూమ్ కేవ్స్ అనమాట. ఇక్కడ చిన్నగా వెళ్తూ మనం పోవాలి జాగ్రత్తగా. అంతా బురదగా ఉంటుంది బెలూమ్ కేవ్స్. మేము వెళ్ళినప్పుడైతే చాలా బురదగా ఉండింది. చుట్టూ చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చిన్నగా వెళ్తూ అక్కడ రెడ్ లైట్ అంతా మా చెల్లి వాళ్ళంతా చూస్తున్నారు. ఫస్ట్ టైం వెళ్ళాం మేమన్నమాట. ఇంకా ఇలా డిస్కో లైట్స్ ఇవన్నీ పెట్టినారు అనమాట. ఇంకా ఫ్లాష్ లైట్ వేసుకొని చిన్నగా ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ రెడ్ లైట్ ఊరికే షోక్ అనమాట పెట్టారు. చిన్నగా అంతా చుట్టూ చూడండి ఫ్రెండ్స్. ఇలా డిస్కో లైట్స్ అనేది కొన్నిసార్లు అరేంజ్ చేశారు. వైట్ లైట్స్ అని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్టెప్స్ ఎక్కి ఇంకా మనం వెళ్ళిపోతాం. ఇంకా చిన్నగా స్టెప్స్ ఎక్కడమే. ఇంకా చిన్నగా స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. అంతా కొండ మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. అందుకు కొండ అంతా తేమగా ఉంది. అందరూ అప్పుడే మా చెల్లి వాళ్ళు పోయి హాల్లో కూర్చున్నారు. ఇంకా ఆక్సిజన్ రావట్లేదు కాబట్టి ఒక్కొక్కసారి ఆక్సిజన్స్ పెట్టారు. మా చెల్లి హాయ్ చెప్తుంది. మాతో పాటు చాలామంది వచ్చారు. ఇంకా కాసేపు హాల్ అనేది అనమాట. హాల్లోకి వచ్చాం. చిన్నగా పైకి వెళ్తే ఏదో అది ఉంది, అక్కడ కొంతసేపు కూర్చున్నాం ఫొటోస్ దిగడానికి. అలా ఇంకా కూర్చొని ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నాం చిన్నగా. ఇక్కడ వచ్చేసి ఊడలమర్రి అన్నమాట, దానికి దారి. ఇప్పుడు ఇక్కడ కొంచెంసేపు కన్ఫ్యూజ్ అయినాం. అంటే కోటిలింగాలకి ఎలా అవ్వాలా, ఊడమర్రికి ఎలా అవ్వాలా అనేసి. పాతాళ గంగా దానికి ఎలా పోవాలనేసి కొంచెంసేపు కన్ఫ్యూజ్ అయిపోయాం. అంటే మనకి ఇక్కడ అవుటు ఇన్ను అని యారో మార్క్స్ వేశారు, దాన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు మనము. ఇంకా చిన్నగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చిన్నగా ఉంది కాబట్టి దారి అంతా బురదగా చిన్నగా వెళ్ళిపోదాం. ఇలా పైన అంతా ఇలా రౌండ్గా గుంతలుగా ఉంది.
ఇంత చుట్టూ అంతా రాలే ఫ్రెండ్స్, అంతా కొండలో కూడా, అంత గృహలో కూడా. మేము వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో అనేసి వెళ్ళాం. ఇంకా మా చెల్లి వాళ్ళు అంతా వచ్చింటే మేము సమ్మర్ హాలిడేస్లో బెలూమ్ కేవ్స్కి వెళ్ళామన్నమాట. ఇంకా అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంత గృహ అప్టు సైడ్కు గృహలో పోయేటప్పుడు ఇలా సైడ్కి పేర్లు రాశారు ఫ్రెండ్స్ అంతా. అందరూ కొంతమంది అయితే అప్పుడే అన్నీ చూసుకొని రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇంకా మేము ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. దారి అప్పుడే చూసేసుకొని తిరిగి వచ్చేస్తున్నారు. వాళ్ళ కొంచెం సైడ్ ఇద్దాం వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా మనం బయలుదేరదాం. మెల్లమెల్ల ఒక్కొక్కసారి అయితే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి అయితే చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా వరల్డ్లోనే సెకండ్ ప్లేస్ బెలూమ్ కేవ్స్. జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. మనమైతే మరి కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాం. డిస్కో లైట్స్ ఒకసారి చాలా చీకటిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి లైటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లైటింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఎలా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కోటిలింగాలు కానీ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లి వాళ్ళంతా ముందు వెళ్తుంటే నేను మా తాతయ్య వెనకాల చిన్నగా నిదానంగా అంతా చూసుకుంటూ వెళ్తున్నాం. మా తాతయ్య స్టోరీ చెప్తున్నాడు, అంటే ఇది ఎలా వచ్చింది అని. ఇక్కడ పైన డిస్కో లైట్స్ వేయడం వల్ల మీకు అలా గ్రీన్గా కానొస్తుంది. గ్రీను, బ్లూ, ఎల్లో, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అట్లా పర్పుల్ డిస్కో లైట్స్ వచ్చేసి ఒకసారి వైట్ లైట్స్ ఉన్నాయి, బల్బ్స్, ఎల్ఈడి బల్బ్స్ అలా. చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి కిందికి డౌన్ అని ఉంటుంది, ఒక్కొక్కసారి పైకి ఉంటుంది అన్నమాట ఎక్కడానికి. కానీ మనము అందుకే జాగ్రత్తగా నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి, తొందరపడకోకుండా. అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ అంతా తేమగా ఉంది. అంతా జాగ్రత్తగా వెళ్తేనే, లేకపోతే జారి కింద పడతాం.
అయితే కొంచెం గతుకులు గతుకులుగా అలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోయారా ఫ్రెండ్స్ బెలూమ్ కేవ్స్కి? పోయినట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో ఆ ప్రదేశం, మీకు నచ్చిందా లేదా బెలూమ్ కేవ్స్ అనేసి. చాలా వరకు అందరికీ నచ్చే ఉంటుంది బెలూమ్ కేవ్స్, ఎందుకంటే పురాతనమైంది కాబట్టి అందరు బాగా విజిట్ చేయొచ్చు ఫ్యామిలీతో బాగా వెళ్ళి. ఇలా మనం బెలూమ్ కేవ్స్ చూసుకున్న తర్వాత బయట పార్క్ కానీ ఉంది ఫ్రెండ్స్. పార్క్లో కూడా బాగా కొద్దిసేపు ఆడుకొని ఏమన్నా తెచ్చుకొని ఉంటే తినొచ్చు, తినుకుంటూ బాగా ఆడుకోవచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయచ్చు బాగా. సో బ్యూటిఫుల్ ప్లేస్. ఇలా పేర్లు మాత్రం చాలా వరకు బెలూమ్ కేవ్స్ ఇలా గోడల పైన రాశారు ఫ్రెండ్స్ అంతా. అలా వెళ్తూ ఉన్నామన్నమాట. అయితే మనం ఫ్లాష్ లైట్ వేసుకొని చిన్నగా వెళ్తూ ఉండాల. కొంచెం ముందుకు వెళ్ళి అలా కోటిలింగాలు చూడవచ్చు మనం. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆతృతగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే. ఇలా ఆక్సిజన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడక్కడ ఆక్సిజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బెలూమ్ కేవ్స్ అనేసి. చిన్నగా వెళ్తూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి మనం వచ్చేసి డైరెక్షన్స్ కానీ, అంటే ఒక్కొక్కసారి కిందికి పైకి ఉంటాయి, డైరెక్షన్స్ కానీ చేంజ్ కావచ్చు. అందుకే నిదానంగా చేసుకొని డైరెక్షన్స్ ఆరోస్ వాళ్ళు వేసింటారు కాబట్టి నిదానంగా నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా ఉంటాయి దారిలో ఒక్కొక్కసాట. కొంచెం మనం మళ్ళీ కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. చిన్నగా ఎక్కుకుంటూ నవ్వుతూ వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి అంతా బెలూమ్ కేవ్స్. చాలా వరకు అయితే వెళ్ళి ఉండొచ్చు చాలామంది బెలూమ్ కేవ్స్కి, బట్ నియర్ తాడిపత్రి ఎస్పెషల్లీ. బట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కానీ టౌన్స్ కానీ ఏదైనా ఇలా కొన్ని గృహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ అక్కడ అట్లా గేట్ లెక్క వేశారు ఫ్రెండ్స్, అంటే మీకు చూపించడానికి అట్లా తీశారు ఫ్రెండ్స్. ఇంకా మా తాతయ్య ముందు వెళ్తున్నాడు ఫ్రెండ్స్. మా చెల్లి వాళ్ళు అప్పుడే వెళ్ళింటారేమో ఫ్రెండ్స్ అక్కడికి. ఇంకా మా గ్రాండ్మా వచ్చింది ఫ్రెండ్స్, కానీ మా గ్రాండ్మా బయటే ఉంది, గృహలోకి రాలేదు లోపలికి చూడడానికి. ఫ్రెండ్స్ అప్పుడే చూసేసుకొని వీళ్ళు రిటర్న్ వస్తున్నారు మా చెల్లి వాళ్ళు అంతా. మళ్ళీ మాతో పాటు సగం దారి వరకు వచ్చి మరీ మాతో పాటు వస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు చూసేసుకొని రిటర్న్ వచ్చి మరి మేము వస్తామని అంటే రాండి అనేసి పిలుచుకెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్ అనేది ఉంది ఫ్రెండ్స్, అందుకోసేపు ఆగి వెళ్తున్నాం.
మా చెల్లి వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారంట ఫ్రెండ్స్. మా తమ్ముడు చెప్తున్నాడు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళు రమ్మంటే రాలేదని. ఇప్పుడే వచ్చేసారు. ఆ చెల్లి అసలు ఇంకా కోట్ ఇప్పేసి ఉడకబెడుతుందని కోట్ కానీ ఇప్పేసింది ఫ్రెండ్స్. ఇక్కడైతే రూట్ కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం పైకి ఎక్కాలి కాబట్టి. మా తమ్ముడు అయితే కింద రూట్కి రావాల్సింది పైకి అట్లనే ఏముందని చూడడానికి వెళ్ళాడు, కింద పడిపోయాడు పాపం. ఇక్కడ కొంచెం ఆక్సిజన్ ఉంటే ఆగాం ఫ్రెండ్స్ అంతా. ఇంకా ఇదో ఫ్రెండ్స్ పైన అయితే ఇలా కానొస్తుంటుంది మనకి. మా చెల్లి వాళ్ళు పోదామంటే కొద్దిసేపు ఆగి వెళ్ళామన్నమాట. ఇంకా అంటే గృహాలు చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ లోపలికి, కానీ ఒకసాట అది వేశారు. ఇక్కడ చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వెళ్ళాలి. అప్ డౌన్ అలా ఉన్నాయి. మేమైతే బెలూమ్ కేవ్స్కి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వెళ్ళడం. మీరు మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం బెలూమ్ కేవ్స్కి అనమాట. మీరు ఎన్ని మాటలు వెళ్ళారో కామెంట్ చేయండి మాకు. ఇలా సైడ్కి బుడ్డగా చాలా ఉంది ఫ్రెండ్స్. చాలామందికి బెలూమ్ కేవ్స్ అనేసి నచ్చే ఉంటుంది, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ కాబట్టి. ఇది పురాతనం నుంచి ఏర్పడిందంట ఫ్రెండ్స్ బెలూమ్ కేవ్స్ అనేసి. అలా మనం వెళ్తూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళు ఇక్కడ ఆగారు కాసేపు, ఇంకా మేము రాలేదనేసి ఇక్కడే ఆగిపోయారు పాపం. ఇక్కడ పోతే పాతాళ గంగా ఉంది. ఇప్పుడు మనం పాతాళ గంగా చూసుకొని సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఆక్సిజన్స్ ఒక్కొక్కసారి ఉన్నాయి కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్ మనకేమి. ఆక్సిజన్ చిన్నగా కిందకి దిగి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇంకా మేమైతే కార్ కాబట్టి కార్లో వెళ్ళి బాగా ప్రశాంతంగా చూసుకొని 2 hours 3 hours అయినా బయట బాగా పార్కులో తినుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇట్లా డౌనల్గా ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసాట,
మనం చూసుకొని వంగి వెళ్ళాలి అన్నమాట. వంగి జాగ్రత్తగా అంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బుడదగా అంతా. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. ఒక్కసారి స్లిప్ అయ్యామంటే ఇక్కడే పడిపోతాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఇదే పాతాళగంగా. కోటిలింగాలు ఫ్రెండ్స్. కోటిలింగాలు అంటున్నాం ఫ్రెండ్స్, కానీ ఇక్కడ కోటేం లేవు లింగాలు. ఒక లింగం ఉందన్నమాట. మా తాతయ్య కూర్చున్నాడు అక్కడ. మేము ఇక్కడ ఏదో మాయా మందిర్ అని ఉంటే కొంచెం పైకి వెళ్ళాం ఫ్రెండ్స్ అనమాట. యారో మార్క్ ఉన్నది మాయా మందిర్ అనేసి. మేము చూద్దాం ఎలా ఉంటుందో రూట్ ఏముందో అనేసి మేము మా చెల్లి మా తమ్ముడు అంతా పైకి వెళ్ళాం. చూస్తే అసలు ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు. ఇటు సైడ్ ఒక గృహ ఉంది ఫ్రెండ్స్, మనకు కనిపిస్తుంది చూడండి. సైడ్ రైట్ లెఫ్ట్ రెండు సైడ్లు ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకెలా మేము కార్లో అంతా చుట్టేసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్, కార్లో సాంగ్స్ పెట్టుకుని ఉంటే చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా కార్లో మా తమ్ముడు సారీ గమి అని పాట పాడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా చిన్నగా కార్లో ఇంకా బయలుదేరామన్నమాట. అంతా రిటర్న్ వచ్చేస్తూ కార్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మేము కార్లో పోయినాం కాబట్టి మా ఫ్యామిలీ ఒకటే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ చాలా. మా తమ్ముడు ఏదో హారన్ కొడుతూ ఉంటే చుట్టూ కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఇలా మా చెల్లి వాళ్ళు వెనకాల కూర్చున్నారు ఫ్రెండ్స్. అంత లాలీపాప్లు పాప్కార్న్లు తినుకుంటా చాలా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు ఫ్రెండ్స్.